మొన్న పెహల్గామ్ అటాక్లో ఎవరైతే చనిపోయారో సో ఆ మధుసూదన్ రావు అనే ఆ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు అయితే ప్రకటించారు. దానికి మీరేమంటారు? చాలా సంతోషమైన విషయం అన్న. ముఖ్యంగా రాజకీయాలు ఏంటంటే అధికార దాహం, పెదవి వ్యాయామం, విలాసం జీవితం కోసం రాజకీయంలో ఉంటారు చాలామంది. బట్ అన్న అయితే ఆయన నటుడుగా ఉన్నప్పుడు రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా సేవా రూపంలోనే ఉంటుంది ఎప్పుడైనా సరే. గతంలో గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయినప్పుడు కూడా అది అంతాక్షరి పాటలో పాల్గొన్న వాళ్ళందరితో కూడా అలా అన్న ఇంటికి పిలిపించి భోజనం చేసి వాళ్ళకి ఆర్థిక సాయం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. గతంలో కూడా అన్న చాలా మందికి ఆర్థిక సాయం చేసిండు. గొప్ప విషయం ఏంటంటే 50 లక్షలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే చనిపోయారో అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చింది, శతగాత్రకు 2 లక్షలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇచ్చిందో నాకు తెలియదు. బట్ ఏదేమైనా సరే ఎంతమంది అయితే చనిపోయినారో కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి 50 లక్షలు ప్రకటించాలా. ఎవరైతే ఈ 25-30 మందిలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హులో వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలా. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మరణించాలో ఆ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు వాళ్లకు తక్షణ ఆర్థిక సాయం చేయాలా. ఎవరికైతే సొంత ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలా. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని ఆదుకోవాలా ప్రభుత్వాలని కోరుతాను. ఓకే. సో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఎప్పుడైతే ప్రకటించారో దాని వెంటనే మరి స్పందిస్తున్నాం. దానికి ఏదేమైనా సరే అన్న ఇప్పుడు జరిగేది మనం చూద్దాం. గతంలో జరిగింది ఇవ్వలేదంటే అది ఏ కారణాల చేత ఇవ్వలేదో ఏమో మనకు తెలియదు. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు జగనన్న మాత్రం ఆయన అనుకున్న పని చేస్తాడు, కాలయాపన చెయ్యడు. ఆయన ఇస్తానంటే ఇచ్చేస్తాడు. అది ఎందుకు ఇవ్వలేదు అంటారు మరి? ఇప్పుడు దాకా 8 నెలలు అవుతుంది కదా, 1 కోటి రూపాయలే కదా. అదే ఎన్నో కోట్లు ఏమంటున్నా, ఇప్పుడు నేనైతే పవన్ కోసం మాట్లాడుతాను. పవన్ శివబాబుని దగ్గరగా చూసిన, తన కష్టం చూసిన, తన రాజకీయంలో ఒడిదుడుకులు చూసిన, ఇప్పుడైనా డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం ప్రజాసేవలో ఉంటాడు, ప్రజలకు మెరుగైన సేవ చేస్తాడు. ఆయన ఇప్పుడైతే 50 లక్షలు ప్రకటించడం అనేది గొప్ప విషయము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి చనిపోవడం, పవన్ తక్షణమే చెల్లించి 50 లక్షలు ఇవ్వడం ఆ కుటుంబానికి కొన్ని రోజులు అంటే కొన్ని నెలల పాటు ఆ డబ్బులు వాళ్ళకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉంటారు, కొన్ని రోజులు వాళ్ళు పని చేయలేరు. డబ్బులు ఉంటే కొద్దిగా ఆర్థికంగా ఎవరైనా సరే మంచిగా ఉంటారు. కొద్దిగా ఆ బాధ నుండి కొద్దిగా వాళ్ళకి విముక్తి లభిస్తుంది. ఏదేమైనా సరే అన్న చేసిన సహాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు నేను తెలుపుతున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన దేశంలో ఉంటూ పాకిస్తానీలు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా మన దేశాన్ని విడిచి పాకిస్తాన్ వెళ్ళిపోండి, ప్లీజ్ ఇక్కడ ఉండొద్దు అని చెప్పారు. అదే అన్న, ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇండియా దేశంలో ఉంటూ మళ్ళీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఏంది, పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం ఏంది. ఎవరైనా సరే యువత కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే పాకిస్తాన్ కోసం మాట్లాడితే తక్షణమే వీసా తీసుకోవాలి, తక్షణమే పాస్పోర్ట్ తీసుకోవాలి, తక్షణమే పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, అక్కడ పోయి ఉండాలి. అక్కడ పోయి ఉంటే అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఆర్థిక పరిస్థితి ఏముంది ఏం కథ. అది చెప్పుల మాటలు చేసే మాటలు అన్న వాళ్ళు చెప్పొద్దు. ఎవరైతే ఒక ఉన్నత స్థానంలో ఉన్నారో రాజకీయ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేయదు. అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. తక్షణమే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. అలాంటి మాటలు అన్న వాళ్ళు నేను తప్పు చేసినా దానికి క్షమించండి అని చెప్పాలా. వాళ్ళు ఒక మంచి సందేశాలు ఇవ్వాలి. కానీ రాజకీయం అంటే ఒక సేవాభావంతో కూడుకున్న పనులు ఇవ్వాలి, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేద్దని నేను కోరుతున్నాను. హాయ్ బ్రో, నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారు సో ఎవరైతే పెహల్గామ్ అటాక్లో చనిపోయారో ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 50 లక్షలు అయితే ప్రకటించారు. దానికి డబ్బులు ఇచ్చాడు ఆయన, ఎందుకంటే ఇష్యూ అయింది కాబట్టి కంపల్సరీ. అంటే వాళ్ళ టీం అని కాదు కానీ ఇంకోటి జనసేన పార్టీ నాయకుడు అని కాదు కానీ ఇంకోటి డబ్బులు అయితే ఇచ్చారు. కానీ అది చాలామంది ఏంటంటే నెగిటివ్ తీసుకుంటున్నారు. అంటే ఈయన పార్టీ పరంగానే అయితే ఇక్కడ ఇంకో దానికి ఇవ్వడం అని చెప్పి అది చాలా తప్పు అనమాట. ఎందుకంటే ఆయన సినిమాల పరంగా కావచ్చు, బయట ఎవరైతే కలిసిన వాళ్ళు అంటే పర్సనల్గా ఇష్యూ ఉంది సార్ నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఎంతోమందికి ఆయన డబ్బులు ఇచ్చాడనమాట. డబ్బులు ఇచ్చి ఎంతోమంది కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటారు. ఇంకా అంతలేంది అంతమంది అభిమానులు ఉండరనమాట. ఆ మంచితనం వల్లే వచ్చారు. కానీ ఆయన అభిమాని అంటే వాళ్ళ జనసేన పార్టీ నాయకుడు అయితే ఇస్తారా అని చాలామంది అనుకుంటున్నారు. అది చాలా నెగిటివ్ తీసుకోవడం అనేది చాలా తప్పు అనమాట. ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఎవరైనా మాట్లాడారు దయచేసి. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ప్రకటించారు, బట్ ఇప్పటికీ ఇవ్వలేదు. సో మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన వెంటనే వస్తున్నారు కదా, మరి దానికి ఏమంటారు?
ఓకే, అది జరిగింది ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోయి ఉండొచ్చు, అదొక కారణం ఉండొచ్చు. ఎందుకంటే మనం కూడా తప్పుగా చేయడం అనేది తప్పు అనమాట. అంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయో లేవు, మరి ఈయనకి ఒక కంఫర్టబుల్ వచ్చాయని చెప్పచ్చు, అదొక కారణం అయినచ్చు అని నా అభిప్రాయం. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి ఏమన్నారంటే, మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్ వెళ్ళిపోండి, దయచేసి మన దేశంలో ఉండొద్దు అని చెప్పారు. దానికి అవును భయ్య, ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో, మనకంటూ ఒక ధర్మాలు ఉన్నాయి, భారతదేశం అంటూ ఒక వాల్యూ ఉంది. భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి మనము సపోర్ట్ చేయడం ఏంటి? మన వాళ్ళు అలా సపోర్ట్ చేసే వాళ్ళు పాకిస్తాన్లో అవుతారు. అలాంటప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ సపోర్ట్ చేసుకొని కావాలంటే ఇటు సైడ్ బాంబులు తెచ్చుకోండి, అవసరం లేదు. అర్థమైందా? ఇక్కడ ఉండి మీరు ఉపయోగం ఏమి? ఎప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోంండి. భారతదేశంలో ఉంటూ మనకి పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అనేది చాలా విరుద్ధం, అది అవసరం లేదు. అలాంటప్పుడు వెళ్ళిపోవాల్సి పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో దయచేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతాను. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడైనా మంచి వ్యక్తి, చెల్లి ధర్మాలు ఉంటాయి. దాని తర్వాత మన దేశాన్ని ఆయన ఏంటంటే ఒక సిద్ధాంతం మీద ఉంటాడు అనమాట. ప్రజలను కాపాడుకోవాలి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి దానికి ఆయన ముందస్తులో ఉంటాడు కంపల్సరీ. ఆ నెగిటివ్ అనేది నాకు నచ్చలేదు. ఆ నెగిటివ్ అనేది దయచేసి తీసుకురావద్దండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇలాంటి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను, మాట్లాడేటోళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మన పహల్గామ్ అటాక్లో మన తెలుగు ఎవరైతే చూస్తున్నారో ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు జనసేన ద్వారా అందించడం జరిగింది. సో దానికన్నా పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు నడిచడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు మన టెర్రరిస్ట్ అటాక్లో 26 మెంబర్స్లో 25 మెంబర్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్. ఒక 1 మెంబర్ మధుసూదన్ రావు అనే అతను మన తెలుగువాడు, విశాఖపట్నంలో ఉంటాడు. ఒక ఫ్యామిలీకి 50 అంటే మనకి మంచి పని. ఎందుకంటే అతని మీదనే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉండొచ్చు, చెప్పలేము మనం. ఇప్పుడు నార్మల్గా 26 మెంబర్స్ చనిపోవడం అటాక్లో, టెర్రరిస్ట్ అటాక్లో అనేది చాలా బాధాకరం. నార్మల్గా వాళ్ళ స్టేట్స్ వాళ్ళు కొంత ఎంతో అంతా ఇచ్చుకుంటారు. ఆ 25 మెంబర్స్కి వాళ్ళ స్టేట్ వాళ్ళు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉండేసి 50 lakhs అనేది కొంచెం మంచి పని జనసేన నుంచి ఇవ్వడం అనేది. నార్మల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండేసి అన్నారు కదా, మన తెలుగు గడ్డ మీద ఉంటూ, మన భారతదేశ గడ్డ మీద ఉంటూ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? సపోర్ట్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అన్నందుకు నేను పవనానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మన తిండి తింటూ, మన భూమి మీద ఉంటూ, మన గాలి పీలుస్తూ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు సపోర్ట్ నార్మల్గా మాట్లాడితే పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అంటే ఓకే, ఎందుకంటే ఇంతకుముందు అటాక్ జరగలేదు. కొన్ని నార్మల్గా కొన్ని పీస్ఫుల్ అనేటివి ఉన్నాయి, పీస్ ఒప్పందాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు అటాక్ చేసినాక కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవ్వడం అవుతుండగా వీళ్ళందరూ చూసుకుంటూ కూడా సపోర్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇదని మనము దేశద్రోహులు అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. ఈ 50 లక్షలు ఇవ్వడానికి కూడా రాజకీయం చేస్తున్నారు, కొంతమంది రోల్ చేస్తున్నారు. కేవలం ఇలా ఓటు పెంచుకోవడానికి, ఓటు సంఖ్య పెంచుకోవడానికి మాత్రం ఇలాగ రాణిస్తున్నారు అన్నమాట. దానికి అందువల్లనే అయితే మనం వేసుకునే బాటా చెప్పులు కానీ ఇంకేమైనా చెప్పులు తీసుకొని మాత్రం కొట్టొచ్చారు. ఎందుకంటే అంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అయినాక కూడా వీళ్ళు ఇంకా దీన్ని పాలిటిక్స్ అనుకుంటా మన దాంట్లో కూర్చోవడం ఏంటి? అసలు మనం ఏదైనా ఉంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి మనకు ఉండాలి. వీళ్ళు మనలో మనం గొడవ పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఇది మాత్రం అసలు కరెక్ట్ కాదు. నమస్తే అన్న. పహల్గామ్ అటాక్లో మన ఎవరైతే చనిపోయారు, సో అందులో మధుసూదన్ రావు అనే ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫు నుంచి 50 లక్షలు అయితే ప్రకటించారు. దానికి నేనేమంటారు? ఒకటన్నా, మానవతకు నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇదొకటే కాదు, అనేక వందల వేల లక్షల ప్రోగ్రాంలు చేసి ఈరోజు మానవతకే ఒక మార్గదర్శిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలవడం జరిగింది. సో ఇప్పుడు మనం గతంలో కూడా చూసినట్టయితే హుదూద్ తుఫాన్ బాధితులకు కానీ, అదేవిధంగా కౌలు రైతులకు కానీ, అనేక సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న కార్మికులకు కానీ వందల వేల మంది కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పదవిలో ఉన్నప్పుడు కాదు, పదవిలో లేనప్పుడు కూడా కొన్ని వందల మందికి సాయం చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి ఏదంటే ఈరోజు కాదు, అతను చిన్నప్పటి నుంచే అతనికి సేవా గుణం అనేది అలవాటైంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్మీ బాధ్యతలే కాదు, ఇంకా ఎవరికైనా కూడా ఏమన్నా సహాయం కావాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి సాయం చేస్తారు.
సో దీని మీద కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారండి, కేవలం ఓట్స్ పెంచుకోవడానికి మాత్రమే, ఆయన కేవలం హిందూ అయ్యాడు కాబట్టి ఇచ్చారన్నారు, దానికి ఏమంటారు? హిందూ అని కాదండి, నేను అదే చెప్తున్నా. గతంలో మీరు చూసినట్టయితే ఆర్మీకి కూడా 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అనేక రకాలు ఈరోజు హిందువులని కాదండి, హుదూ తుఫాన్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు ఆర్మీలో అందరు ఉంటారు. సో ఏది ఒక్కటి కాదండి, అనేక వందల వేల మందికి నేను అదే చెప్తున్నా కదా ఇంతకుముందు, కౌలు రైతుల్లో హిందువులు ముస్లింలు ఉంటారండి, క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటారు కౌలు రైతులు అంటే. ఈ అనేక వందల వేల కార్యక్రమాలు చేయడం జరిగింది, అందులో ఇది ఒకటి. ఓకే. సో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ₹1 కోటి ప్రకటించారు, కానీ ఇవ్వాల. కానీ మరి అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తే మాత్రం గ్యారంటీగా ఇస్తారు కదా, మరి దానికి ఏమంటారు? తప్పకుండా ఇస్తారండి. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాం కదా, కొన్ని వందల వేల మందికి, కొన్ని లక్షల మంది, అసలు ఆయనకు అంటే లెక్క పెడదామంటే ఆయన జీవితమే సరిపోయినంత మందికి దాన ధర్మాలు చేయడం జరిగింది, అనేక సహాయాలు చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గురించి అసలు నో డౌట్ అండి, ఆయన ప్రకటించాడంటే కన్ను మూసుకొని ఆ డబ్బులు ఇంటికి వస్తాయి అంతే. ఓకే. ఇంకొక మాట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, మన దేశంలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పారు, దానికి ఏమంటారు? తప్పకుండా అండి, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో పడుకుంటూ ఇతర దేశాలకు భజన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చాలామంది కొంతమంది పెద్ద పెద్ద నాయకులు, బడా లీడర్లు కూడా ఈరోజు పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాకిస్తాన్కే కాకుండా ఇతర దేశస్తులకు వత్తాసుగా వాళ్ళు భజన చేయడం జరుగుతుంది. అలాంటి భజన అనేది మానుకోవాలి. ఎందుకంటే మనం ఈవెన్ ఎక్కడైనా అంటే భారతదేశంలో చెప్తున్నాను, ఈవెన్ ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే అద్దంకి దయాకర్ ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు ఏమన్నారంటే, నేను పాకిస్తాన్ ప్రేమిస్తున్నాను, పాకిస్తాన్ మీరు ప్రేమించకపోవడం మీ దౌర్భాగ్యం అన్నాడు. దౌర్భాగ్యం ఎవరిది? అసలు ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశంలో ఆయనకు కావలసిన రిజర్వేషన్లను అనుభవిస్తూ ఈరోజు ఇలాంటి మాటలు ఒక తెలంగాణనే కాదు, ప్రతి చోట. ఇప్పుడు ఈరోజు సానియా మీర్జా గారు ఉన్నారు, టెన్నిస్. అదే విధంగా సానియా మీర్జా గారు ఈరోజు పాకిస్తాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే ఈ దేశంలో మొగోళ్ళు లేరా అండి? ఇంత పెద్ద అఖండ భారతదేశంలో ఎందుకంటే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశస్తులను ప్రేమించి ఈ దేశస్తులను పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇతర దేశస్తుల మీద ఎందుకంత మోజండి? అంటే తెల్లతోలు ఉంటే ఏదో అమెరికన్స్ అంటే తెల్లతోలు ఉంటుంది. అంటే పాకిస్తాన్ మనకు బద్ధ శత్రువైన పాకిస్తాన్ వాళ్ళని చేసుకోవడంలో అర్థం ఏంటండి? అంటే ఈ దేశానికి అన్యాయం చేయడానికే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు కానీ, సినిమా సెలబ్రిటీస్ కానీ, ఇదే క్రీడాకారులు కానీ అనేక రకాల ఇంతమంది కూడా ఇండియా మీద దాడి చేస్తున్నా కూడా తట్టుకొని నిలబడ్డదంటే ఇండియా గ్రేట్ అండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు పదే సనాతన ధర్మం గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించండి. కనీసం ప్రేమించకుండా ఈ దేశ కట్టుబాటులను, సాంప్రదాయాలను కనీసం గౌరవించండి. కానీ గౌరవించకుండా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి ఇతర మతస్థులను, ఇతర కులస్తులను పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు పెద్ద సినిమా సెలబ్రిటీలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని పదే చెప్పడం జరుగుతుంది.